గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనురాలు. వీరి ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు లక్షలాది ప్రజలను దేవుని వైపు నడిపించుచున్నవి. వీరి ద్వారా వెల్లడి చేయబడుచున్న దేవుని శక్తి అద్భుతమైనది. సహోదరి ద్వారా ప్రజలకు దేవుడు విడుదలను, స్వస్థతను ఇచ్చుచున్నాడు. మీ దీవెనల కొరకు వారు మాట్లాడిన సందేశమును మీకందించుచున్నాము. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు. ఈరోజు కొరకు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల క్రితం నేను ఈ మెసేజ్ ప్రిపేర్ చేశాను. అంటే నేను ధ్యానిస్తున్నాను, ప్రభువా ఇది హీలింగ్ సర్వీస్. అంటే ఈ రెండో శనివారం ఏమంటామంటే స్వస్థత కూడిక అని అంటాం, హీలింగ్ సర్వీస్ అని అంటాం. అంటే హీలింగ్ అని అన్నప్పుడు నేను అనుకున్నాను హీలింగ్ గురించే మాట్లాడదాం ఈరోజు అని. అంటే స్వస్థత అంటే ఏమిటి అంటే సాధారణంగా మనం అంటాం శరీరంలో ఏదో రోగం వస్తేనే స్వస్థత అనుకుంటాం. కానీ నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే స్వస్థతలో 3 రకం ఉంది. అది మనం చూడబోతున్నాం ఎక్కడెక్కడ స్వస్థత కావాలని. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనములను మనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని రాయబడి ఉంది. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అంటే దేనిలో నుండి స్వస్థపరిచాడు దేవుడు? ఎప్పుడు మన వాక్యం చదువుతున్నప్పుడు ఒక వాక్యంనే పట్టుకొని మనము చదవకూడదండి, దాని తర్వాత ఏముందని కూడా చూడాలి. ఈ 3వ వచనం మీరు చూడండి, 30వ కీర్తన 3లో మనం చూస్తే 3వ వచనంలో, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే ఏ స్వస్థత గురించి ఇక్కడ ఈ కీర్తనకారుడు ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేన్ని గురించి స్వస్థత ఆయన అంటున్నాడంటే ఇక్కడ రాయబడి ఉంది, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. అంటే ఎటువంటి స్వస్థత అంట? పాతాళములో నుండి నువ్వు నన్ను లేవదీసితివి. ఇక్కడ మీరు వచ్చిన వారందరూ ఈరోజు అందరూ కంబైన్గా ఇక్కడ పురుషులు స్త్రీలు అందరూ కూర్చొని ఉన్నారు. అంటే మనం చూస్తే మీరు వచ్చిన వారందరినీ నేను నమ్ముతున్నాను మీరు రక్షణ అనుభవం పొందిన వారే అని. అవునా కదా? రక్షించబడ్డారా? రక్షణ అనుభవం అంటే ఏంటి? పాపము నుండి పాపమును ఒప్పుకొని దేవుని యొద్ద, ప్రభువా నేను పాపి, నా పాపమును క్షమించుము అని అడిగిన వారు, దేవుణ్ణి అడిగి క్షమాపణ పొందిన అని నిశ్చయిత కలిగిన వారు, అటువంటి వారే రక్షింపబడిన వారు. అటువంటి వారు రక్షింపబడిన వారు. మేము ఫస్ట్ వరంగల్లో చాలా సంవత్సరాల క్రితం పిల్లలు ఎవరు పుట్టలే. మొదటి ఒక బిడ్డ కొడుకు పుట్టి చనిపోయాడు. ఒకరోజు పుట్టి వెంటనే చనిపోయాడు. మళ్ళీ రెండవది ఒక బిడ్డ చనిపోయింది. తర్వాత నాకేమన్నారంటే సంతానం కలుగదు అన్నారు కొందరు డాక్టర్స్. అప్పుడైతే ఏడ్చి అప్పుడైతే బాగా ఉపవాసం. ఇప్పుడు అంత ఉపవాసం ఉండడానికి ఓపిక లేదు నాకు, ఉండలేను కూడా, ఉండకూడదు కూడా. అటువంటి టైంలో 88లో పెళ్ళయింది. 91 సంవత్సరం. అప్పుడైతే ఉపవాసమే, ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా మనసులో ఒక పశ్చాత్తాపం వచ్చింది. మొట్టమొదటిగా నువ్వు నీ పాపాన్ని ఒప్పుకో. నాకు తెలిసి అయితే చిన్నప్పటి నుండి నేను స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు నన్ను మిలిటరీ అని పిలుస్తారండి. నడిచేది కూడా అట్లనే నడుస్తాను, బ్రిస్క్గా నడుస్తాను.
ఇంక రెండోది ఏంటంటే, నేను స్కూల్ లీడర్. స్కూల్ అయినా సరే, కాలేజ్ అయినా సరే, ఎక్కడ పోయినా నేనే లీడర్గా ఉంటాను. దేవుడు నన్ను అలా రూపించాడు, అనుభవంలో ఇచ్చాడు. ఎక్కడ పోయినా ఫస్ట్ ఇయరే కాలేజ్లో నన్ను చైర్మన్ ఎలక్షన్లో పెట్టారు. చదివింది 1 ఇయరే కాలేజీలో, వెంటనే పెళ్ళి అయిపోయింది. కానీ నేనేమంటున్నానంటే, అంత అనుభవంలో నేను అంత స్ట్రిక్ట్గా ఏదో పెద్దగా పాపం చేశాను అని చెప్పలేం. కానీ నిజంగా ఆత్మలో అయితే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు నా హృదయంలో దేవుడు మాట్లాడాడు. నువ్వు పశ్చాత్తాపపడి నీ పాపములను క్షమించమని చెప్పి దేవుణ్ణి అడుగు అన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే, ఒకరోజు రాత్రి మోకరించి చాలాసేపు ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభువా నా పాపమన్నీ క్షమించండి ప్రభువా, నాకు ఒక గర్భఫలంను దయచేయండి, నాకు ఒక బిడ్డను ఇవ్వండి అని చెప్పి చాలా ఏడ్చి, 2 పిల్లలు చనిపోయారు అప్పటి వరకు, చాలా ఏడ్చి నేను ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసినప్పుడు ఒక బలమైన ఆత్మ నా మీద దిగి వచ్చిందండి. 90వ సంవత్సరం పరిశుద్ధాత్మ నా మీద దిగి వచ్చింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇది గొడ్రాలను సంతుగల తల్లిగా చేస్తాను అని చెప్పి 119వ కీర్తనలో ఉన్న ఆ మాటను బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేను ఆ రోజే ఏం జరిగింది తెలుసా, నా కడుపులో ఏమో కదులుతున్నట్టు అనిపించింది. మొదటి అద్భుతం అది జరిగింది. ఇంకొక మొదటి అద్భుతం అని చెప్పాలంటే, రక్షణ అనుభవంను పొందాను, గర్భసంచి తెరవబడింది, ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. 3 ఒకే రోజు జరిగిందండి. హల్లెలూయా. మీ జీవితంలో కూడా మీరు నమ్మినట్లయితే ఈరోజు మీరు ఆ రీతిగా మీరు స్వస్థత పొందవచ్చు, మీరు విడుదల పొందవచ్చు, మీరు ఆరోగ్యం పొందవచ్చు, మీరు రక్షణ కూడా పొందవచ్చు. మీకు ఏం అవసరమో దేవునికి తెలుసు. ఈరోజు మీరు అడిగినట్లయితే మీ శరీర ఆత్మ ప్రాణమునకు రక్షణ అని చెప్పవచ్చు, స్వస్థత అని చెప్పవచ్చు. రక్షణ అని చెప్పవచ్చు, స్వస్థత అని కూడా చెప్పవచ్చు. ఇంకా రాయబడి ఉంది కీర్తనల గ్రంథం 6లో మనం చూసినట్లయితే, 6వ కీర్తన 2-3 వచనాలను మనం చూసినట్లయితే, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. అంటే దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఎముకల గురించి మాట్లాడుతున్నాడా? అది అర్థం చేసుకోవాలంటే 3వ వచనం చూడాలి. 3వ వచనంలో రాయబడి ఉంది, నా ప్రాణము బహుగా అదురుచున్నది. అంటే ఏది అదురుచున్నదంట? శరీరం కాదు, ప్రాణము. మనలో ఉన్న ప్రాణం, మనలో ఉన్న సోల్, అది అదురుచున్నదంట. అందుకే 2 కలిసి నేను చదివాను. నేను కృషించి ఉన్నాను అంటే ఎక్కడ కృషించి ఉన్నాడంట? ఆయన ప్రాణములో. నా ప్రాణము బహుగా అదురుచున్నవి యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపుగా ఉందువు అని అంటున్నాడు. అంటే ప్రభువా, నా ప్రాణము అదురుచున్నది, నా ప్రాణము దుఃఖపడుచున్నది, నా ప్రాణము వేదన పడుచున్నది, నన్ను బాగు చేయము అని చెప్పి ఈ కీర్తనలో ఉంది. ఇంకా కీర్తన 51లో నేను చాలా కీర్తనల నుండి ఈరోజు తీసుకున్నానండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అని రాయబడి ఉంది. ఈ 51వ కీర్తన మనం చూసినట్లయితే మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఈ 51వ కీర్తన ఏం కీర్తన అంటే, ఒకవేళ మీరు తీసి చూస్తే అక్కడ రాయబడి ఉంది, దావీదు బత్షెబ యొద్ద. అంటే కీర్తన పైన మీరు చదివి చూస్తే, అంటే తెలుగు బైబిల్లో కూడా ఉంటుంది అనుకుంటా ఎక్స్ప్లెనేషన్, దావీదు బత్షెబ యొద్ద పాపము చేసి పశ్చాత్తాపడినప్పుడు రాసిన కీర్తననే 51వ కీర్తన.
ఆయన కుమిలిపోయి దుఃఖపడి ఆయన ఉపవాసం ఉంటూ ఆయన ప్రార్థన చేస్తూ దావీదు ఈ కీర్తనను రచించాడు. ఆ కీర్తనను రచించి ఆయన ఏమంటున్నాడు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. దేవుడు ఎముకలు ఏమీ విరిగికొట్టలే. మీరు ఎవరైనా పాపం చేసినప్పుడు దేవుడు మీ ఎముకలను విరగొట్టాడా? కొట్టలే. అంటే ఎక్కడ విరిగిపోతుంది తెలుసా? బైబిల్ ఏముందండి? విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన బ్రోకెన్ సోల్. అంటే మనం పాపం చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు ఫస్ట్ బాధ ఎక్కడ కలుగుతుందో తెలుసా? మన హృదయానికండి, మన ప్రాణంలో, మన ఆత్మలో, మన స్పిరిట్లో ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. అంటే విరిగి నలిగిన మనస్సుతో ఎవరు? దావీదు 51వ కీర్తన చాలా ప్రాముఖ్యమైన ఒక కీర్తన బైబిల్ గ్రంథంలో. ఆయన దుఃఖముతో, అంటే ఆయన పాపం చేసినప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ చనిపోతుందండి. ఆయనకు పుట్టిన బిడ్డ చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉంటూ, ఆ బిడ్డ చనిపోవడానికి ముందు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తాడు. చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి భోజనం చేస్తాడంట. అది వేరే స్టోరీ. అంటే ఏమంటున్నాను, ఉపవాసం ఉన్నాడు. ఒకవేళ ఉపవాసంను చూసి ఆ బిడ్డను బ్రతికిస్తాడేమో దేవుడు అని చెప్పి ఉపవాసం ఉంటాడు దావీదు. కానీ ఆ కుమారుడు, ఆ పాపంలో పుట్టిన కుమారుడు ఏం చేస్తాడంటే చనిపోతాడు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు, ఇటువంటి శిక్ష వచ్చినప్పుడు, కొన్నిసార్లు నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు మనకి మనసు ఎక్కడ విరిగిపోతుందండి? మన ఎముకలు విరిగిపోదు. ఎక్కడ విరిగిపోతుంది? మనస్సు విరిగిపోతుంది. కానీ విరిగిన మనసు విరిగిపోవడం కొన్నిసార్లు మంచిదే. అంటే విరిగిపోయిన మనసును ఏం చేయాలి? వట్టిగా ఏడుస్తూ కూర్చోనకూడదు. ఆ ఏడుపును, ఆ కన్నీటిని ఏం చేయాలంట? దేవుని పాదంలో, దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నాకు కూడా అలా బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు చనిపోయి, తర్వాత పాప పుట్టింది, మర్సీ పుట్టింది. ఆమె పుట్టిన తర్వాత అనుకున్నాను, సరే ఇంకొక బిడ్డ పుడితే చాలు ప్రభువా అని అనుకున్నాను. కొడుకు చనిపోయాడు కదా ఫస్ట్, సరే ఇంకొక కొడుకు పుడితే బాగుంటుందని అనుకున్నా. కానీ ఏమైందంటే నెక్స్ట్ పుట్టిన బాబు కూడా చనిపోయాడండి. హాస్పిటల్లో ఒకరోజు ఉండి నాకు చూపించలేదు. అక్కడే మన ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడే సమాధి చేశారు. అప్పుడు ఆ ల్యాండ్ అంతా ఖాళీ స్థలంగా ఉండే. అప్పుడు నాకు చూపించలేదు, కొడుకును చూపించలేదు, తీసుకుపోయి సమాధి చేశారు. అప్పుడైతే బాగా ఏడ్చాను, ప్రభువా ఎందుకు ప్రభువా నా కొడుకు మాత్రం చనిపోతున్నాడు, ఇద్దరు కుమారులు చనిపోయాడు. అంటే కుమారులు మాత్రం ఎందుకు చనిపోతున్నారు, నాకు చూపించలేదు కదా అని చెప్పి బాగా ఏడ్చి ఇంకా ఏదో ప్రాబ్లం కూడా వచ్చింది. అప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యి ఏదో ప్రాబ్లం వచ్చింది. 3వ రోజులో డిశ్చార్జ్ చేస్తారు నార్మల్గా ఆపరేషన్ అయితే. నాకు కుట్లు ఎప్పుడు విప్పారు తెలుసా? 7వ రోజు విప్పారండి. 3వ రోజు నడవలేకపోయాను, ఫెయింట్ అయి కింద పడిపోయాను. అంత వీక్గా, అంత శ్రమ చాలా సంవత్సరాలు అనుభవించాను. దాదాపు 7 సంవత్సరాలు ఆ రీతిగా అనుభవించిన రోజుల్లో నేను దేవుని గట్టిగా పట్టుకున్నానండి. నేను ఎంతగా శ్రమ అనుభవించానో అంతగా దేవుణ్ణి పట్టుకున్నాను, అంతగా వాక్యం చదవడం ప్రారంభించాను, అంతగా దేవునిలో బలపడడం ప్రారంభించాను. చివరికి శామ్ పుట్టడానికి ముందు, ఆయన జన్మించడానికి ముందు నేను చివరిగా ఒక మొక్కుబడి చేశాను. ప్రభువా నాకు మాత్రం ఒక కుమార్ని ఇచ్చినట్లయితే ప్రపంచం అంతా వెళ్ళి ప్రభువా నేను నీ సువార్తను
ప్రకటిస్తాను. జరిగింది ఏం తెలుసా? ఏ నెల ప్రార్థన చేశానో ఆ నెలనే గర్భవతి అయ్యాను. అద్భుతంగా, ఛాన్సే లేదండి 4th సిజరీన్కి. 4 సిజరీన్కి అనుమతి లేదు. ఇంకా నేను అప్పుడు హై బీపీ, హై డయాబెటిక్ 2 వచ్చింది. ఒక రోజుకు 4-5 ఇంజెక్షన్ వేసుకున్నానండి. ఒక రోజుకు 4-5 ఇంజెక్షన్. ఆ రోజులంతా డిస్పోజబుల్ సిరింజ్ లేదు. ఒక్కసారి కూర్చి పారేయాలి. ఇన్ని సిరింజెస్ గ్యాదర్ చేసినామండి. ఒక బ్యాగ్ నిండా సిరింజెస్, అంత ఇంజెక్షన్స్. మా అమ్మ ఉండి గుచ్చుతూనే ఉంటుంది. 3 పూట ఇంజెక్షన్ వేయాలి. దాంతోపాటు హార్మోన్ ఇంజెక్షన్, ఇంకా వేరే వేరే ఇంజెక్షన్స్ గుచ్చి అంత శ్రమ పడినా కూడా దేవుడు చివరికి శామ్ పుట్టినప్పుడు ఇంతే ఉన్నాడు. ఇప్పుడు ఎంత ఉన్నాడు? అకన్నా హైట్గా, టాల్గా, పర్సనాలిటీగా కదా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మీ కన్నీటికి, మీ దుఃఖానికి తప్పకుండా జవాబు ఉందండి. హల్లెలూయా. మీరు కన్నీరు కారుస్తున్నారా? మీరు దుఃఖంలో ఉన్నారా? మీరు వేదనలో ఉన్నారా? ఆ వేదనను, ఆ కన్నీటిని, ఆ దుఃఖమును దేవుని సన్నిధిని, దేవుని పాదములో కుమ్మరించండి. ఆయన మర్చిపోడు. మానవులు ఎదుట మీరు కుమ్మరిస్తే మర్చిపోతారు. మానవులతో చెప్తే ఇంకొకరికి పోయి చెప్తారు, గుసగుసాలు మాట్లాడతారు. కానీ మనం ఏం చేయవచ్చు? దేవుని సన్నిధిలో కుమ్మరించవచ్చు, దేవుని పాదములో ప్రార్థించవచ్చు. అలా చేసే ప్రార్థనకు ఎప్పుడు జవాబు ఉందండి. ఆయన అసలే మర్చిపోడు. మీరు 5 నిమిషం ప్రార్థన చేసినా సరే, 5 గంటలు ప్రార్థన చేసినా సరే, మనస్సు విప్పి ప్రార్థన చేయండి. పెదవులు మాత్రం కాదు, మీ పెదవులు కదలడం మాత్రం కాదు, హృదయం నుండి చేయండి. హన్నా గురించి మనం చూస్తున్నాం. ఏలి అక్కడ కూర్చొని ఉన్నాడు. హన్నా ఏం చేసిందంట? తన పెదవులు మాత్రం కదులుతూ ఆమె ప్రార్థన చేసిందంట. అప్పుడు ఏలి అనుకున్నాడు, ఈమె మత్తురాలై ఉన్నది, ఈమె తాగి ఉన్నది. ఆ రోజుల్లో స్త్రీలు కూడా తాగుతారు, ఈ రోజుల్లో కూడా తాగుతారండి. ఆ రోజుల్లో తాగింది వేరే, ఈ రోజుల్లో తాగుతున్నది వేరే. సో ఆ రీతిగా త్రాగి ఉందేమో అని అనుకున్నారు. కానీ ఆమె అన్నది, నేను మత్తురాలుగా కాదు, నా హృదయ వేదనలో నుండి నేను ఏడ్చి కన్నీటితో నేను దేవుని యొద్ద నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి హన్నా చెప్పిందంటే, ఆ మాట విని ఆమె ఏం ప్రార్థన చేసిందో, ప్రభువా మీరు నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని నీకే నేను అర్పిస్తాను. ఆ రీతిగానే హన్నా ఏం చేసింది? ఒకే ఒక కుమారుడు పుడితే ఆ కుమారుని తీసుకొచ్చి దేవాలయంలో విడిచిపెట్టిందండి. హల్లెలూయా. దానికి ప్రతిగా దేవుడు ఆమెకు ఎన్ని రెట్లు ఇచ్చాడండి. తర్వాత ఇంకా 5 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే 5-6 నాకు డౌట్, కానీ 5 అనుకుంటా. మరలా దేవుడు ఏం చేశాడు? అన్ని బిడ్డలను మరలా ఇచ్చాడు. మీరు దేవుని కొరకు మీరు ఏం ప్రయాసపడినా ఆ ప్రయాసం వ్యర్థముగా పోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నాము 103 కీర్తన 3వ వచనంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మీ దోషములన్నిటినీ ఆయన క్షమిస్తాడంట. ఇంకా ఏం చేస్తాడంట? మీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా కీర్తనల గ్రంథం 107:20లో మనం చూస్తున్నాము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినాం. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. అంటే వాక్కును పంపి వారిని బాగు చేసినంటే ఎవరు మనకు గుర్తుకొస్తున్నారు బైబిల్లో? హిజ్కియా రాజు. ఈ హిజ్కియా రాజుకు ఒక వార్తను దేవుడు పంపిస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఈ యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, నువ్వు మరణమైపోతావు, నీ ఇల్లును చక్కబెట్టుకో. యెషయా ఏం చేస్తున్నాడు?
బయలుదేరి నువ్వు చచ్చిపోతావు అని చక్కబెట్టుకో అని చెప్పుకొని పోతున్నాడు. తిరిగి వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఎంత టైం పట్టిందండి హిజ్కియాకు ప్రార్థన చేయడానికి? 1 నిమిషం ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఆయుష్ను పొడిగించు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మరలా అదే యేషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి వెళ్ళు. ఎక్కడ? నడిచి వెళ్తున్నాడు. ఇంట్లో ఆ ప్యాలెస్లో నడిచి వెళ్తున్నాడు. వెంటనే దేవుడు ఆపుతున్నాడు. మరల రాజు ఎద్దకు తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్ళి ఏం చెప్పు? నీ కన్నీటిని నేను చూశాను, నీ ఆయుష్కాలను 15 సంవత్సరాలు నేను పొడిగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మన దేవుడు వెంటనే జవాబు ఇవ్వగలిగిన దేవుడు అండి. వెంటనే జవాబు ఇవ్వగలిగిన దేవుడు. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ నుండి మీరు నడిచి వెళ్ళి మీరు బండి ఎక్కే లోపు మీకు జవాబును దేవుడు ఇవ్వగలడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు అటువంటి దేవుడు. ఆలస్యం చేసే దేవుడు కాదు. అద్భుతం ఒక క్షణంలో చేయగలిగిన దేవుడు. ఆశ్చర్య కార్యాలను వెంటనే చేయగలిగిన దేవుడు. నా జీవితంలో ఎన్నోసార్లు ఈరోజు నేను మీ ఎదుట నేను బ్రతికి ఉన్నానంటే అది నిజంగా మిరాకిల్ అండి. 2 సంవత్సరాల క్రితం నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు సడన్గా ఒక స్వరం, నేను చాలాసార్లు ఈ సాక్ష్యం చెప్పాను, సడన్గా ఒక స్వరం వినబడినది. నువ్వు పైకి వెళ్ళి ట్రెడ్మిల్లో పోయి నడవాలి. అంటే అది వాకింగ్ మిషన్ అండి, ఎక్సర్సైజ్ చేసే మిషన్. సరే దేవుడు నన్ను ఎక్సర్సైజ్ చేయమంటున్నాడని చెప్పి పైకి వెళ్ళి నడవడం స్టార్ట్ చేశాను. నడవలేకపోయాను. కన్నంతా చీకటైపోతుంది. టైం చూసాను 2:30 అయింది. సరే అనుకున్న ఆకలి అయిందేమో, రేపొద్దాం అని చెప్పి కిందికి వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ రోజు మర్చిపోయాను. మళ్ళీ నెక్స్ట్ రోజు అదే 1 గంటకు టైం, 1 గంటకు మళ్ళీ పైన పోయి నడువు అని వస్తుంది. అయ్యో ఈరోజు కూడా నడవమని అంటున్నాడు. సరే ఎక్సర్సైజ్ చేయాలి కదా అని చెప్పి పైకి వెళ్ళి మళ్ళీ నడవడం ప్రారంభించాను. 1 నిమిషం కూడా నడవలేకపోయాను. కన్నంత చీకటి అయిపోయి ఎట్లనో కళ్ళు తిరుగుతుంది. ఇంకా కష్టపడి 2 సైడు మెట్లలో చెక్క ఉంటుంది, అది పట్టుకొని కిందికి వచ్చి అలా పట్టుకొని కూర్చున్నాను. టీ తెచ్చారు మన ఇంట్లో. ఆ టీ అలా తాగుతున్నాను. టీ నా మీద పడింది, ఛాతీలో పడితే ఆ వేడి అనిపించలే. సడన్గా నాకు డౌట్ వచ్చింది, నాకేదో ప్రాబ్లం ఉంది హార్ట్లో. వెంటనే జడ్సన్ గారిని పిలిచాను. రండి, ఇక్కడ పక్కన సంరక్షణ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళినాం. అక్కడ వెళ్తే ఈసీజీ తీశారు. ఈసీజీ తీసిన వెంటనే ఈసీజీలు అంత ఈజీగా తెలియదు, కానీ ఈసీజీ చూసిన డాక్టర్ ఏమన్నారు తెలుసా? సంథింగ్ రాంగ్, మీ గుండెలో ఏదో ఉంది, ఇంకొక టెస్ట్ చేయాలన్నారు. ఇంకొక టెస్ట్ చేశారు. చేసిన వెంటనే అన్నారు, మీ హార్ట్లో ప్రాబ్లం ఉంది. వెంటనే మా బావగారు వచ్చారు, ఇక్కడ ఏం చేయొద్దు, వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపోండి అని చెప్పి యశోదాకు వెళ్ళమన్నారు. ఆ యశోదాలో ఉన్న ఆ డాక్టర్స్కి అందరికీ చాలామంది క్రిస్టియన్ డాక్టర్స్కి నేను కాన్ఫరెన్స్లో మాట్లాడానండి. సో ఈ క్రిస్టియన్స్ డాక్టర్స్ అందరికీ నేను పరిచయం. అయ్యో నేను అక్కడ పోతే నాకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. నన్ను వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. చూసి అన్నారు, వెంటనే ఆపరేషన్ చేయాలి, వెంటనే స్టంట్ వేయాలి, 2 బ్లాక్ ఉంది హార్ట్లో అన్నారు. చూడండి, మన దేవుడు అన్ని కరెక్ట్ టైంలో చేస్తాడండి. హల్లెలూయా. చిన్న విషయం కానివ్వండి, మిమ్మల్ని మాత్రం ఒకవేళ నాకు తెలియకుండా మాత్రం ఆ రోజు ఉండి ఉంటే ఒకవేళ స్ట్రోక్ వచ్చి ఈ పాటికి 2 సంవత్సరం దాటిపోయి ఉంటుంది. కానీ దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదు. మిమ్మల్ని ప్రేమించే దేవుడు, మిమ్మల్ని అన్ని విషయాల్లో సహా, ఆర్థిక విషయం కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, మీ చదువు విషయము, ఉద్యోగ విషయము, మీరు దేని కొరకు మీరు కనిపెడుతున్నారో అవన్నిటిలో
దేవుడు చూస్తూ ఉన్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. నాకు చాలా నచ్చిన ఒక పేరేంటి తెలుసా? దేవుని పేరు. నేను ఒక బుక్ రాశాను, చాలామంది చదివి ఉంటారు. చూచుచున్న దేవుడు, ఎల్రోయిని ఒక బుక్ రాశానండి. ఒక్క బుక్ కూడా శాంపుల్ లేకుండా జడ్సన్ గారు అందరికీ ఫ్రీ ఇచ్చేశారు. ఒక్క బుక్ కూడా శాంపుల్, మొన్న పోయి వెతికాను, ఒక్క బుక్ కూడా శాంపుల్ బుక్ కూడా లేదు ఇంట్లో. అయితే మన దేవుడు చూస్తున్న దేవుడు. అదే హెజికియా రాజు గురించి మనం చూస్తున్నాము. అంటే హిజ్కియా గురించి ఆ రీతిగా ఏషియాతో మాట్లాడి దేవుడు పంపించి హిజ్కియా రాజును ఆయన స్వస్థపరిచాడు, ఆయన ఆయుష్కాలమును పొడిగించాడు అని మనం చూస్తున్నాం. ఇంకా అందుకే కీర్తన 147:3 రాయబడి ఉంది. 147:3 గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఒకవేళ మీరు శారీర రీతిగా లేకపోతే మానసికంగా రీతిగా మీ గుండె చెదిరి ఉంటే తప్పకుండా ఆయన మీ గాయమును కట్టువాడు. నిర్గమకాండం 15:26 రాయబడి ఉంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మనం ఏం చేయాలంట? శ్రద్ధగా వినాలంట. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఫస్ట్ వినాలి, రెండవది చెయ్యాలి. న్యాయమైనది చెయ్యాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై, మూడవది విధేయతులుగా ఉండాలి. నాలుగవది ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి, నాలుగవది అనుసరించాలి. నడిచినడలా నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములో ఏదియు మీకు రానియను. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నేను చెప్పిన ఈ నిర్గమకాండం 15 జ్ఞాపకం చేసుకోండి. నిర్గమకాండం 15 చాలా ముఖ్యమైన ఒక అధ్యాయం అండి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొంది వెలుచున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడిన మాటలు, ఒక్కొక్క వాక్యం కూడా నేను చాలా రెఫరెన్సెస్ దానిలో నుండి తీసి నేను డైలీ డివోషన్లో మాట్లాడాను. అంటే ఇక్కడ ఈ 26లో రాయబడిన మాట 4 అంశం అక్కడ ఉంది. ఆ వాక్కును శ్రద్ధగా వినాలి, రెండవది దాని ప్రకారం చేయాలి, మూడవది దానికి విధేయులై ఉండాలి, దానిని అనుసరించి నడవాలి, నాలుగవది. అలా ఈ 4 మీరు పాటించినట్లయితే ఐగుప్తుకు కలుగజేసిన ఏది కూడా మీకు రానియను అని అంటున్నాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఐ యామ్ ద గాడ్ దట్ హీలత్ థీ. ఐ యామ్ ద గాడ్. జడ్సన్ గారు ఇంగ్లీష్లో పాడారు కదా, నాకు కూడా అనిపిస్తుంది పాడదామా ఇంగ్లీష్లో అని, కానీ వద్దు, ఈ తెలుగులోనే పాడతాము. ఒక పాట ఉంది. ఐ యామ్ ద గాడ్ దట్ హీలత్ థీ, I am the God, your healer. I send my word and I heal your disease. I am the God, your healer. నేనే మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా అనేది ఈ పాట. అంటే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడంట. చివరిగా యాకోబు 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే మీరు విశ్వాసముతో మీరు ప్రార్థన చేసినట్లయితే ఏ రోగి అయినా, ఏ రోగమైనా ఆయన ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడంట. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ప్రభువు అతన్ని లేపును. మీరు అంటే మీరు అందరూ ఇక్కడే కూర్చొని ఉన్నారు, మీరు లేపవలసిన అవసరం లేదు. పోయిన నెలనా ఇక్కడ ఒక సిస్టర్ వచ్చారు అంబులెన్స్లో, మీరు ఎంతమంది చూశారు? నేను శామ్ పోయి ప్రార్థన చేసినామండి. పోయి ప్రార్థన చేస్తే వెంటనే లేచి కూర్చున్నది. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చేతులు, ఆ కాళ్ళు అన్నీ పనిచేయడం స్టార్ట్ అయింది. అప్పుడు లేచి కూర్చున్నది. తర్వాత నేను వెళ్ళిపోయినా తర్వాత మంచిగా కూర్చొని భోజనం అంతా చేసిపోయిందంట. హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడై ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి, ఇంకా రాయబడి ఉంది, రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే
పాప క్షమాపణ నందును. పాపము నుండి కూడా క్షమాపణ ఇవ్వగలడు. ఇంకా ఇక్కడ రాయబడి ఉంది, ఒకవేళ ఆయన రోగిగా ఉంటే పెద్దవారిని పిలిచి ప్రార్థన చేయగలరు అని బైబిల్లో ఉంది. అంటే అది పాత నిబంధన అని చెప్పాలి. పాస్టర్స్ వచ్చి ప్రార్థన చేయొచ్చండి, చేయకూడదని నేను చెప్పట్లేదు. కానీ మీకు విశ్వాసం ఉంటే మీరే చేసుకోవచ్చు. మీకు విశ్వాసం లేకపోతే ఇంకొకరిని పిలిచి ప్రార్థన చేయించుకోండి. సో ఆ రీతిగా చేయాలంటే చేయవచ్చు, మీరే చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇంకొక సేవకులను పిలిచి మీరు చేయాలంటే మీరు చేసుకోవచ్చు. ఏదైనా ఎవరైనా దేవుడు పక్షపాతి కాడు. ఆయన తప్పకుండా వింటాడు, గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.